మెయిన్ ఎంట్రన్స్లో షూ బాక్స్ ప్లస్ మెయిన్ డోర్కు సింపుల్గా బార్డర్ ఇచ్చినాం. మెయిన్ డోర్ వచ్చేసి బిల్డర్ వాళ్ళు ఇచ్చింది, మనం మేక్ ఓవర్ చేసినాం. బార్డర్ అంతే చిన్న ప్రొఫైల్ లైట్ ఇచ్చినాం. దీనిపైన పీవీసీ సీలింగ్ కూడా మనమే చేసినాం. ఇది ఈ పీవీసీ సీలింగ్ కూడా హై క్వాలిటీ, రెగ్యులర్ది కాదు. రెగ్యులర్ దానికంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఇది చూడొచ్చు, హెవీ ఉంటుంది. ఇది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ ఓపెన్ చేస్తే ఇది హాలు. సింపుల్ బార్డర్ ఇచ్చినాం అంతే, ప్రొఫైల్ బార్డర్. ఇది పార్టీషన్ మధ్యలోది వాల్ పేపర్. అది వాల్ పేపర్లో మీ చాయిస్. అది ఇదంతా లామినేటెడ్ పార్టీషన్. ఇది సింపుల్ బార్డర్. ఈ పార్టీషన్ ఇది టీవీ యూనిట్ సైడ్ నుంచి కూడా ప్రొఫైల్ లైట్ ఇచ్చినాక ఇట్లా ఉంది వ్యూ. దీని కింద కూడా ఇచ్చినాం అన్నట్లు లైటింగ్. ఇట్లా ఉంది వ్యూ. ఇందాక వీడియోలో మీకు ఇది చూపించలేదు, ప్రొఫైల్ లైట్ మర్చిపోయిన వేయడం. ఆ ఫోకస్ ఎట్లా ఉంది చూడండి, ఇట్లా వస్తుంది అన్నట్లు. ఇప్పుడు అర్థమైందా దీని లుక్? ఇట్లా వస్తుంది అన్నట్లు. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి సిట్ అవుట్. ఇది కింద స్టోరేజ్ ఉంటుంది. సిట్ అవుట్ లైట్ అదాలో కిచెన్గా. ఇది ఓపెన్ డోర్స్. ఇది ఇక్కడ కూడా ఫోమ్ వస్తుంది, ఇంకా పెట్టలేదు. బ్యాక్గ్రౌండ్ ఫోమ్ వస్తుంది సిట్ అవుట్ లాగా. అది కిచెన్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. వార్డ్రోబ్ పైన సింపుల్గా ఇట్లా ఇచ్చిన ప్రొఫైల్ లైట్. చిన్న స్టెప్ ఇచ్చేసి ప్రొఫైల్ లైట్ ఇచ్చిన. దీనిలో ఎలాంటి హంగామా లేకుండా పెద్ద మ్యాట్రెస్ వస్తుంది. ఇంకా అన్నీ వస్తుంది అనుకోకండి. ఇప్పుడు లేదు కదా అన్నీ వస్తాయి అని చెప్తున్నాను అనుకోకండి. వచ్చినాక కూడా పిక్స్ యాడ్ చేస్తాను నేను. ఎందుకంటే మొత్తం సామాన్లన్నీ షిఫ్ట్ అయినాక వీడియో క్లారిటీగా రాదని చెప్పి డిస్టర్బెన్స్ అవుతుంది. అట్లా చాలా సైడ్లు వీడియోలు తీయలేదు. ఇది స్టడీ యూనిట్. ఇది వర్క్ స్టేషన్. చిన్న కిడ్స్ ఉంటే ఇద్దరికి కంఫర్ట్ ఉంటుంది అన్నట్లు. దానికి సరిపడా లైటింగ్ అవన్నీ ఇచ్చినాము. యాజ్ యూజువల్ ప్రొఫైల్ డోర్స్ విత్ ప్రొఫైల్ లైట్స్. సేమ్ వార్డ్రోబ్ ఇన్సైడ్ కూడా సేమ్ షెల్ఫ్ ఇట్లా వచ్చేసి ప్రొఫైల్ లైట్లు వస్తాయి. ఇది బెడ్, స్టోరేజ్ బెడ్. ఇది ఈ బ్యాక్గ్రౌండ్ అంతా వాల్ పేపర్ వస్తుంది. గ్రాండ్గా ఉంటుంది. కొంచెం అంత లైట్ ఉంది కదా కలర్, అది వచ్చినాక ఇంకా గ్రాండ్గా వస్తుంది. ప్రొఫైల్ లైట్లు టైల్స్లో ఎట్లా పడుతున్నాయి చూడండి. మనం ఏ డిజైన్ ఇచ్చినా అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇంత నీట్గా కనిపిస్తుంది. సీలింగ్లో ప్రొఫైల్ లైట్లు ఎట్లా ఇచ్చినాం అనేది కింద కనిపిస్తుంది. ఇదండి ఓవరాల్ వీడియో. నచ్చినట్లయితే మన నెంబర్ ఉంది కదా స్క్రీన్ మీద, కాల్ చేయండి. కొటేషన్ తీసుకోండి, ఇంకొకరితో కంపేర్ చేసుకోండి. నచ్చితే మన దగ్గరకు రండి. ఇంకో అప్డేట్ ఏంటంటే ఇదంతా బాక్సులన్నీ ఫ్యాక్టరీలోనే ఇది మాన్యువల్గా చేసినాం. ఈ సైట్లో చూసే బాక్సులన్నీ కూడా మాన్యువల్గా సైట్లో చేసి దాని డోర్స్ ఒకటి ఫ్యాక్టరీ మేడ్ చేసినాము. నెక్స్ట్ టైం ఏంటంటే ఇప్పుడు మనదే ఓన్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది. మీకు అది అప్డేట్ కూడా వచ్చి ఉంటుంది. దాని ఫుల్ వీడియో కూడా తీస్తాను నేను. నెక్స్ట్ టైం ఆ బాక్సెస్ కూడా మొత్తం ఫ్యాక్టరీలోనే కట్ అయిపోతాయి. ఫుల్ మాడ్యులర్ ఉంటుంది మనది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. టైమింగ్ కూడా చాలా స్పీడ్ ఉంటుంది. మీకు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా కూడా మోస్ట్లీ 1.5 మంత్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఈ మెటీరియల్ డీటెయిల్స్ కోసం కూడా ఒక వీడియో తీస్తా.
ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. 3 BHK ఫ్లాట్ ఇది. మాస్టర్ బెడ్రూమ్ ఆల్మోస్ట్ వైట్ అండ్ వైట్ కాంబినేషన్ ఉంటుంది. ఇది కూడా నా సైట్లన్నీ వైట్ అండ్ వైట్ ఉంటాయి అనుకోకండి. నేను ప్రిఫర్ చేసిన దాన్ని బట్టి కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది. అక్కడ కూడా ఫోమ్ వస్తుంది, సిట్ అవుట్ ఫోమ్ వస్తుంది. ఆ ఫోమ్ వచ్చినాక కూడా మీకు పిక్ పెడతాయి ఇది ఎట్లుంటుంది అనేది. ఇది సిస్టమ్ వర్క్ చేసుకోవడానికి ప్లస్ టీవీకి మల్టిపుల్ యూజింగ్ ఉంటుంది. ఇది డోర్ వెనకాల చిన్న స్టోరేజ్. డోర్ వెనకాల చిన్న స్టోరేజ్ ఉంటే దీన్ని కూడా వేస్ట్ చేయకుండా చిన్న వాటర్ బ్లాక్ ఇచ్చినాం. ఇది బట్టలు అది హ్యాంగ్ చేసుకోవచ్చు, చిన్న డెప్త్ ఉంటుంది. ఇది బ్యాంగిల్స్ వాటికి యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఓవెల్ రాడ్స్. దీనిలో బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. లోపల కూడా లైటింగ్ ఉంటుంది. ఇట్లా ఈ ప్రొఫైల్ లైట్ వల్ల లుక్ ఉంటుంది, ప్లస్ పర్పస్ కూడా బాగుంటుంది. నైట్ టైం మనం యూజ్ చేసేటప్పుడు అది కూడా బాగుంటుంది. ఇటు కూడా ఒక వాటర్ వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్లో స్టోరేజ్ ఎక్కువ వచ్చింది ఇక్కడ. ఇది డ్రెస్సింగ్ యూనిట్, దీనిలో చిన్న స్టోరేజ్ ఇచ్చిన. ఇది ఓపెన్ స్పేస్, ఏదైనా వ్యాలెట్స్ ఏదైనా వేసుకోవడానికి. దీనిలో ఇంకా మ్యాట్రెస్ వేయలేదు. ఇంకా మ్యాట్రెస్ లైట్ కూడా కొంచెం సెట్టింగ్ చేయాలి. ఇప్పుడు వర్క్ నడుస్తుంది. సామాన్లు వచ్చేస్తే తీయడం ఇబ్బంది అని చెప్పి ఇప్పుడు తీస్తున్నా, ఏమనుకోకండి. పిక్స్ పెడతాం, మళ్ళీ మొత్తం మేకోవర్ అయిన పిక్స్ పెడతాం. బ్యాక్ టు మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి వస్తే క్రాకరీ. ఇది టీవీ యూనిట్. ఇది సేమ్ ఈ లైట్ ఎట్లుందో ఇక్కడ కూడా అట్లే వస్తుంది. చిన్న డ్రైవర్ ప్రాబ్లం ఉంది, సెట్ చేస్తున్నారు. ఇది టీవీ యూనిట్. సీలింగ్లో కూడా వుడెన్ బార్డర్ ఇచ్చి దీనికి వీనియర్ కొట్టినాము. వుడెన్ బార్డర్ చుట్టూ వీనియర్ కొట్టేసి మధ్యలో ప్రొఫైల్ లైట్ ఇచ్చినాము. ఇట్లా ఉంటుంది. ఎక్కడ రూప్ లైట్లు మనం ప్రిఫర్ చేయం కదా, అందుకని ఇట్లా చేసినాం అన్నట్లు. ఇది టీవీ యూనిట్. ఇది మధ్యలోది వైట్ మొత్తం యాక్రిలిక్. ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం లోవర్స్ టైప్ ఉన్నది వీనియర్. అది యాక్చువల్గా లోవర్స్ ఇస్తాం కదా, లోవర్స్ కాకుండా వీనియర్ ఇచ్చేసి పాలిష్ కూడా మ్యాట్ ఫినిషింగ్ పాలిష్ చేసినాం అన్నట్లు. హై గ్లాసీ పాలిష్ కూడా చేయొచ్చు, మెరిసేలా కూడా. అట్లా అపీరెన్స్ బాగుండదు అని చెప్పేసి డల్ పాలిష్ చేసినాము. ఇదంతా యాక్రిలిక్. ఇది ఈ గ్రూస్లలో కూడా డార్క్ కలర్ పెయింట్ వేస్తే బాగుంటుంది, వస్తుంది అది కూడా. ఇది పార్టీషన్ లైట్ తల. దీనికి అపోజిట్లో గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్లో సింపుల్ వాటర్ అంతే. ఈ మిర్రర్ వచ్చేసి అటు వచ్చేస్తుంది, అటు ఫిక్స్ అయిపోతుంది. రెడీ ఉంది మిర్రర్. అది ఇంతే సింపుల్ గెస్ట్ బెడ్రూమ్. ఇదంతా వీనియర్ ఫినిష్. ఇది వీనియర్ ఫినిష్తో ప్రొఫైల్ లైట్ ఇచ్చినాం మధ్యలో. ఇదంతా గ్లాస్ డోర్. ఇది బోత్ సైడ్ ఓపెన్ అవుతుంది. గ్లాస్ డోరు కన్వీనియంట్గా ఉంటుంది. పూజ యూనిట్. ఇది అక్రిలిక్ డోర్స్. ఇవి ఫ్యాక్టరీ అండ్ ఫినిష్ అంతా డోర్స్ అన్ని. ఇది బ్యాక్గ్రౌండ్ సిఎన్సి అక్రిలిక్. ఇది దీనిలో వైట్ అండ్ వైట్ పెట్టినాము. దీనిలో బ్రౌన్ అండ్ వైట్ కూడా ఉంటుంది, ఇంకా వేరే కాంబినేషన్స్ కూడా ఉంటాయి. ఈ సైడ్లకు వైట్ టైల్స్ ఇచ్చినాం. షాడో ఎట్లా కనిపిస్తుంది అండి మొత్తం. ఇట్లా ఈ బార్డర్స్ పిల్లర్స్ వచ్చిన దగ్గర అవి స్ట్రైట్గా ఉండవు, అప్ అండ్ డౌన్ ఉండేవి కాబట్టి ఇట్లా మేకప్ చేసినాం బార్డర్స్. ఈ చిన్న బార్డర్స్ కానీ దీనిలో వల్ల అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. దీని మధ్యలో ఏదైనా మేక్ ఓవర్ చేసుకోవాలి వాల్పేపర్స్తో కానీ ఇంకేదైనా, చాలా బాగుంటుంది. పూజకు కిచెన్కు వాల్ ఉంది కదా, దీన్ని చిన్న టైల్స్తోన మేకప్ చేసినాం. ఇది
ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా మనం చేసిందే. బయోలో షీట్ అది మీకు మెటీరియల్ గురించి డీటెయిల్స్ ఇస్తా. ప్లాట్ఫామ్ ఒకటి బయోలోతోనే చేసినాము కంప్లీట్. ఇందులో పుల్ అవుట్ రావాలి, ఇంకా పెట్టలేదు. పుల్ అవుట్ వస్తుంది అందులో. ఈరోజు షిఫ్టింగ్ అవుతున్నారు, సామాన్లు వస్తే ఇబ్బంది అయితే ముందే తీసేస్తున్న వీడియో. ఇవన్నీ ప్రొఫైల్ డోర్స్. ప్రొఫైల్ డోర్స్ లోపల కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చినాం. ఇట్లా నైట్ టైం ఈజీగా ఉంటుంది, ఐటమ్స్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కింద కూడా ప్రొఫైల్ లైట్ ఇచ్చినాం, బాక్స్ కింద కూడా. ఇది ఎందుకంటే మన కింద ఏదైనా ఐటమ్స్ పెట్టినప్పుడు నైట్ టైంలో సీలింగ్ లైట్ వేయకుండా ఇక్కడిక్కడనే మేనేజ్ చేసుకోవచ్చు. అవుట్లుక్ కూడా నీట్గా ఉంటుంది. ప్లస్ ఇది ప్యాంట్రీ యూనిట్. ఇది టాల్ యూనిట్ అంటారు కొందరు ప్యాంట్రీ యూనిట్ అంటారు. లోపల చాలా సామాన్లు వచ్చేసాయి. ఇది ప్యాంట్రీ యూనిట్. ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి, మన ప్రైస్ని బట్టి మోడల్స్ చూజ్ చేసుకోవచ్చు. ఇది గ్లాస్ మోడల్ మొత్తం. ఇది గ్లాసెస్ ఉంటాయి, దీనిలో స్టీల్వి కూడా ఉంటాయి. అది కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది. లోపల కూడా ప్రొఫైల్ లైట్స్ ఇచ్చినాం. ఇట్లా చాలా సామాన్లు వచ్చేస్తాయి ఇందులో. చిన్న కిచెన్లో అయితే ఇది చూసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఇది పెట్టుకోవాలంటే కూడా డెప్త్ కూడా ఉండాలి మనకు. డెప్త్ కూడా మినిమం ఒక 20 ఇంచెస్ పైన ఉంటేనే ఇది పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. డెప్త్ లేకపోతే పెట్టుకోవడానికి రాదు. ఇందులో సైజెస్ వచ్చేసి హైట్లో వచ్చేసి 4 feet వస్తుంది, 7 feet వస్తుంది. హైట్లో ఆప్షన్లు ఉంటాయి. డెప్త్ మాత్రం మినిమం 20 ఇంచెస్ ఉంటే పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ కోసం అని చెప్పి ఇక్కడ ప్లేస్ సెట్ చేసినాము. దీనిలో ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది. ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్. ఫ్రిడ్జ్ వచ్చినందుకు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కొంచెం చిన్నగా అయింది. అన్నీ సాఫ్ట్ క్లోజర్ డోర్స్ ఉంటాయి, సాఫ్ట్ క్లోజర్ హింజెస్ ఉంటాయి మొత్తం. ఎక్కడ సౌండ్స్ రావు డోర్లు వేస్తుంటే తీస్తుంటే. ఇది క్రాకర్ యూనిట్. ఇది ఈ మధ్యలో గ్లాస్ వస్తాయి, ఇంకా పెట్టలేదు అది, సారీ. ఈరోజు పెడతారు. పెట్టిన తర్వాత మీకు అది పిక్ పెడతా, దీని మీద స్క్రీన్ మీద పిక్ పెడతా. ఇది పెట్టిన తర్వాత ఎట్లా వచ్చింది అనేది. ఇవన్నీ ప్రొఫైల్ డోర్స్. ఇది హ్యాండ్ వాష్. క్రాకరీలో కంటిన్యూషన్లో హ్యాండ్ వాష్ వచ్చింది. ఇదంతా కూడా వీనియర్ ఫినిష్. ఇది డార్క్ది వీనియర్. ఈ వైట్ది వచ్చేసి అక్రలిక్. ఇది అక్రలిక్ ఆర్ లామినేషన్ ఏదైనా వేసుకోవచ్చు మన బడ్జెట్ని బట్టి. ఇది కిచెన్ అండ్ డైనింగ్ సెక్షన్. ఇది మెటీరియల్ డీటెయిల్స్ మొత్తం ఒక వీడియోలో చెప్తాను మీకు. అంటే నేను ఇన్సైడ్ మెటీరియల్ ఏం వాడతా, దానికి చెదర్ ప్రొటెక్షన్ ఎట్లా ఇస్తా, తర్వాత వాటర్ లీకేజ్ ఏమైనా ఉంటే దానికి ప్రొటెక్షన్ ఎట్లా ఇస్తా, ఫ్లై ఏం వాడతా, దాని ఫుల్ డీటెయిల్స్ ఒక వీడియో చేసి పెడతా తొందరలో. హార్డ్వేర్ ఏం వాడతా, ఏ హార్డ్వేర్ వాడితే ఏం కాస్ట్, అంత ఫుల్ వీడియో ఇస్తా మీకు. వెయిట్ చేయండి. దీన్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెస్ట్ బడ్జెట్ ప్రాజెక్ట్స్ కోసం, బెస్ట్ బడ్జెట్ ఇంటీరియర్ వర్క్ కోసం కాంటాక్ట్ చేయండి. మీరు యూట్యూబ్ త్రూ వచ్చిన ప్రాజెక్టులు కూడా చాలా చేసిన, వాటి వీడియోలు ఇంకా తీయలేదు, టైం లేక. తీస్తా, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మీకు ఇస్తా. వాళ్ళు 100% సాటిస్ఫై అయ్యారా లేదా అనేది మీకు ఫీడ్బ్యాక్ ఇప్పిస్తా. వాళ్ళ దగ్గర 100% సాటిస్ఫై చేస్తాను అనుకుంటున్నా. మీరు ఆల్రెడీ ప్రీవియస్ కస్టమర్లది మీకు మాట్లాడిస్తా, వాళ్ళని ఏం రెస్పాన్స్ ఇస్తారనేది చూడండి. ఉంటా, ఇట్లాగే సపోర్ట్ చేయండి వీవర్ ఇంటీరియర్స్ని. బాయ్ బాయ్.